నిరుపేదలందరికీ సంక్షేమ పథకాలు అందజేయాలి అని బీజేఎల్పీ నేత ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 420 హామీలను అమలు పరచడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. జిల్లాలో ఇల్లు లేని పేదలు 1,90,000 దరఖాస్తులు వస్తే నియోజకవర్గం నుండి సుమారు 70,000కు పైగా దరఖాస్తులు వస్తే కేవలం 3,500 ఇల్లు కేటాయించడం ఏంటని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో జిల్లా బీజేపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. సన్నవడ్ల బోనస్ విషయంలో కూడా రైతులు మోసపోయినారని చెప్పి గ్రహిస్తూ ఉన్నారు. మరి సన్నవడ్ల బోనస్ కాదు, మీరు మక్కలకు ఇస్తామన్నా, సోయాబీన్కి ఇస్తామన్నా, అన్ని పంటలకు ఇస్తామన్నటువంటి బోనస్ ఇప్పటి వరకు పూర్తిగా వైఫల్యం చెంది కేవలం వడ్లకు ఇస్తామన్న బోనస్ని సన్నవడ్లకు చేసి ఆ సన్నవడ్లను కూడా ఈరోజు మోసం చేసినటువంటి ప్రభుత్వం పూర్తిగా ఈ రైతాంగాన్ని దగా చేయడానికే ఈ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నట్టుగా స్పష్టమవుతా ఉంది. చెప్పినా కదా, ఇంకొకటి నిర్మల్ ప్రభుత్వం దాదాపు 1,40,000 కోట్ల రూపాయలు అప్పులు తీసుకొచ్చి పూర్తిగా ఇచ్చిన సంక్షేమ పథకాన్ని పూర్తి చేయలేక, హామీలు నెరవేర్చలేక పూర్తిగా వైఫల్యం చెందుతున్నది. వారిని కలిసి మరి మాస్టర్ ప్లాన్ రద్దు కోసం నేను ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఈ మాస్టర్ ప్లాన్ రద్దు కోసం గతంలో పోరాటం చేసినా, నేను గెలిచిన తర్వాత మున్సిపల్ కౌన్సిల్లో కూడా దీన్ని తీర్మానం చేయించిన, ప్రభుత్వానికి ఈ నివేదికనిచ్చి ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చి మరి మాస్టర్ ప్లాన్ రద్దు విషయంలో ఖచ్చితంగా అతి త్వరలో చర్యలు తీసుకుంటామని తెలియజేస్తాను.